జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్రదర్శించినటువంటి ప్లెక్కార్డులపై రాజకీయ దుమారం రేగుతోంది. గొంతులు కోసేస్తామనే డైలాగులు సినిమాల్లో చెప్పడానికి బాగుంటాయని, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కఠినంగా శిక్షిస్తామన్న పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్ ఇస్తున్నారు. 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగితే పరామర్శించరా? అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా అంటూ ప్రశ్నించారు. రోడ్ల మీదకొచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. ఇవి నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మాలి మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు. ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. అనంతపురంలో మరి ఘోరాలు జరుగుతున్నాయి కదా. 14 ఏళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ చేస్తే వెళ్ళరా? పరామర్శించరా? అది ఎలక్షన్ ముందు అయితే మొత్తం క్యూ కట్టేస్తారా మీరు? అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా? పవన్ కళ్యాణ్ స్పందించరా అని అడుగుతున్నా. మీ ఎలమంచిల ఎమ్మెల్యే విలేకరిని కిడ్నాప్ చేస్తే స్పందించరా? ఆడేమన్నా బెత్తం పుచ్చు కొడతా అన్నారుగా ఎలక్షన్ ముందు. ఏమైంది? బెత్తాలు లేవా?